అప్పటి నుండి వినాయకుడి పూజలో గరికకు ముఖ్యమైన స్థానం ఏర్పడింది. అలా అప్పటి నుంచి ఆయనకు గరికను సమర్పిస్తూ వస్తున్నారు. కాబట్టి విఘ్నేశ్వరుణ్ణి పూజించేవారు ఆయనకు ఎలాంటి నైవేద్యాలు సమర్పించినా, సమర్పించకపోయినా గరికను మాత్రం తప్పనిసరిగా సమర్పించాలని చెప్తున్నారు. హనుమాన్ చాలీసా గురించి ఈ 6 ఆసక్తికర విషయాలు మీకు తెలుసా? హనుమాన్ భక్తులందరికీ ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు చదివే మంత్రాల్లో హనుమాన్ చాలీసాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. హనుమాన్ చాలీసాను చదవడం వల్ల ఆయన్ని మెప్పించి ఆయన ఆశీస్సులు పొందవచ్చని భక్తులు విశ్వసిస్తారు. అలాగే శని ప్రభావం ఉన్నవారు హనుమాన్ చాలీసా చదవడం వల్ల ప్రయోజనం పొందుతారు. ఈ క్రమంలోనే హనుమాన్ చాలీసాలోని ప్రతి శ్లోకానికి కూడా ఒక అర్థం ఉంటుంది. ఇక హనుమాన్ చాలీసాను చాలామంది రోజుకు 2 సార్లు ఉదయం, సాయంత్రం వేళల్లో పఠిస్తారు. అయితే హనుమాన్ చాలీసాకు ఎంత శక్తి ఉందో తెలియజెప్పే ఈ 6 కారణాలను కింద ఇవ్వడం జరిగింది. హనుమాన్ చాలీసాను రాసింది. హనుమాన్ చాలీసాను 15వ శతాబ్దానికి చెందిన కవి సన్యాసి గోస్వామి తులసీదాస్ రచించాడు. క్రీస్తు శకం 1560వ సంవత్సరంలో అప్పటి మొఘల్ చక్రవర్తి జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ తులసీదాస్ను కారాగారంలో బంధించాడు. ఈ క్రమంలో ఒకవైపు తులసీదాస్ కారాగారంలో ఉంటూనే మరోవైపు హనుమాన్ చాలీసాను రచించాడు. దీంతో హనుమాన్ స్వయంగా ఆశీర్వదిస్తాడని ఆయన నమ్మాడు. ఇక తులసీదాస్ రామునికి కూడా గొప్ప భక్తుడు కారణంగా కారాగారంలో ఉన్న 40 రోజుల్లో తులసీదాస్ హనుమాన్ చాలీసా రచనను పూర్తి చేశాడు. అప్పుడు అతనికి 63 సంవత్సరాలు. 2. హనుమాన్ చాలీసాను చదివితే హనుమాన్